ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మందరి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ఆర్సీబీ ఎట్టకేలకి 18 ఏళ్ల నిరీక్షణకి తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకుంది. మరొకసారి దీని గురించి ఏం మాట్లాడతారు మీరు? ఐపీఎల్ ప్రారంభించిన 18వ సంవత్సరంలో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వాళ్ళు 18 సంవత్సరాల నుంచి నిరీక్షించి ఎట్టకేలకి పంజాబ్ కింగ్స్ మీద విజయం సాధించారు. ఇది చాలా పెద్ద నిరీక్షణ. దీంట్లో ముఖ్యంగా చెన్నై జట్టులో మనకు ధోని ఉండి అనేక సార్లు విజయాలు వచ్చేట్టుగా చేశాడు. కానీ మొదటి నుంచి కూడా బెంగళూరుకి అంకితమైన కోహ్లీ ఇక్కడ ఉండి కూడా ఎందుకు ప్రతిసారి ట్రోఫీ పోతుంది అనేది బెంగళూరు వాసులు, ముఖ్యంగా కన్నడిగులకు ఉన్నటువంటి పెద్ద ఒక ప్రశ్న. ఎందుకంటే ధోనితో సరిసమానమైన ఆట కలిగిన కెపాసిటీ ఉన్నవాడు, అనేక రకాలుగా ప్రపంచంగా వ్యాప్తంగా తన విజయాలు సాధించిన వాడు, భారత జట్టుని ఎన్నో సందర్భాల్లో గతంలో ఏ కెప్టెన్ చేయనటువంటి అనేక ప్రయోగాలు చేసి కోట్లాది భారతీయుల హృదయాన్ని గెలుచుకున్న వ్యక్తి. అలాంటి కోహ్లీ నేతృత్వంలో ముందు అతనే దానికి కెప్టెన్గా ఉన్నాడు. తర్వాత కెప్టెన్సీ వదిలేశాడు. ఐపీఎల్ కూడా కెప్టెన్ వదిలేశాడు. ఆటగాడిగా ఉంటున్నాడు, ఆటగాడు ఆడుతున్నాడు. అతను కెప్టెన్గా లేకపోయినా అన్ని సందర్భాల్లో అతని యొక్క సలహాలు తీసుకోవడం, అతని నేతృత్వంలోనే జరుగుతున్నట్టుగా భావించడం, చివరి కెప్టెన్ కూడా అతని సహకారం లేకుండా, అతని సలహాలు లేకుండా ముందుకు వెళ్ళలేని పరిస్థితి లోపల ఒక రకంగా ఐపీఎల్ జట్టును నడిపించినటువంటి వ్యక్తి కోహ్లీ అనే చెప్పుకోవాలి. అందులో సందేహం అక్కర్లేదు. అయితే 18 సంవత్సరాలు వెయిట్ చేసిన ఈ అత్యంత మధురమైనటువంటి ఈ విజయం సందర్భంగా తను చెప్పిన మాట ఏమిటంటే, నా జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విజయంగా నేను దీన్ని భావిస్తాను. కారణం ఏంటంటే 18 ఇయర్స్ నా యవ్వనం, నా అనుభవం, నా సమయానికి పూర్తిగా నాలో ఉన్న శక్తిని, యుక్తిని అంతా కూడా ఈ 18 ఏళ్ళు నేను ఈ ఐపీఎల్ లోపల విజయం సాధించడం ఎట్లా అనే దానికోసమే నేను పూర్తిగా పనంగా పెట్టాను. దీంట్లోంచి సాధించిన విజయం కాబట్టి నాకు చాలా మధురంగా ఉంది. ఎందుకంటే సబల్కా ఫల్ మీఠా రైతా అంటారు. అంటే అతి కష్టం మీద సాధించినటువంటి ఫలం ఏదైనా ఉంటే, అంటే ఊరికే సులభంగా దొరకదు. దాని చెట్టెక్కి చిటారు కొమ్మల్లో ఎక్కడో ఉంటే చాలా జాగ్రత్తగా తెంచుకొని కింద పడకుండా మెల్లగా కింది దిగి చాలా సందర్భాలు ప్రయత్నం చేసిన తర్వాత ఇప్పుడు దొరికిన పండు ఎంత మధురంగా ఉంటుందట అంటే, వెంటనే దొరికిన పండు కన్నా చాలా మధురంగా ఉంటుంది. అంటే మనిషి భావన అట్లా ఉంటుంది. కష్టపడి సాధించిన దాంట్లో ఉన్న తృప్తి, సంతోషం అప్పనంగా వచ్చే దాంట్లో ఉండదు. కాబట్టి 18 సంవత్సరాలు ఎదురు చూసి వచ్చినటువంటి విజయంలో చాలా నాకు మధురంగా ఉంది. ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను. ఈ విజయం నా ఒక్కడిదే కాదు, మొత్తం జట్టుది, ఇది టీమ్ స్పిరిట్. ఎందుకంటే ఈసారి చాలా గొప్పగా ఆడారు. ఇటు బ్యాట్స్మెన్తో పాటుగా బౌలర్స్ కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉండేటువంటి వాడు తన బాధ్యత నేర్చుకొని ఎట్లాగైనా విజయం సాధించాలి. 18 ఇయర్స్ అనేది ఒక రకంగా ఒక సింబాలిక్. అంటే ఒక మనిషి మైనర్ నుంచి మేజర్ అవుతున్నాడు. అంటే మైనర్గా ఉన్నప్పుడు 17 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, మేజర్ 18 సంవత్సరం మేజర్ అవుతున్నాడు. కనీసం మేజర్ కాబోయే ముందన్నా విజయం సాధించాలి. చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం, పుట్టినప్పటి నుంచి ప్రయత్నం చేసి 18 ఏళ్ళైనా కూడా ఇంకా విజయం సాధించకపోతే దానికి ఇంకా ఏముంది, దానికి గుర్తింపే ఉంటుంది, దానిలో గొప్పతనమే ఉంటుంది. కాబట్టి సాధించాలన్నటువంటి స్పిరిట్ ప్రతి ఒక్కరిలో కనబడింది. దీంట్లో ముఖ్యంగా కోహ్లీ విషయంలో చెప్పాలంటే 18 అనేది ఒక పెద్ద సింబాలిక్గా తయారైంది. ఒకటి, ఐపీఎల్ పెట్టి ఇప్పటికీ 18 సంవత్సరాలు పూర్తయిపోయింది. రాయల్ ఛాలెంజ్ ఆడబట్టి 18 సంవత్సరాలు పూర్తయిపోయింది. జెర్సీ నెంబరు అంటే కోహ్లీ ధరించినటువంటి జెర్సీ ఏదైతే ఉందో ఆ జెర్సీ నెంబర్ కూడా 18. తర్వాత అతి ముఖ్యమైనది, ఇతరులు ఎవ్వరూ చూపించేటువంటిది మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఇది జూన్ 3వ తారీఖు నాడు ఈ ఆట జరిగింది. 6వ నెల జరుగుతోంది. ఇది జూన్ నెల 2025. అంటే ఈ 3ని 6ను కూడుకుంటే 9 వస్తుంది. 2025లో 5, 2, 7, 2, 9 అవుతుంది. ఆ 9 కూడితే 18 అవుతుంది. అంటే ఇది ఒక రకంగా న్యూమరిక్ కూడా ఒక సింబాలిక్గా చెప్పొచ్చు. న్యూమరాలజీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇలా కలిసినటువంటి డేట్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని చెప్తారు. అన్నీ కలిపి ఒకే నెంబర్ వచ్చిన దాంట్లో ఒక అద్భుతం జరుగుతుంటారు. అదే అద్భుతం దీంట్లో జరిగింది. అది బహుశా కన్నడిగులందరూ ఇవాళ ఎంతో సంతోషంగా బెంగళూరు, ఎందుకంటే ఇది
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఒక టీం ఉన్నారు. Yes. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ఆ టీంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పెద్దగా ఎవరు ఉండరు. ఉండరు. ఒకడో ఇద్దరు ఉంటే ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు. Yes. ఐపీఎల్కి మిగతా మ్యాచ్లకు తేడా ఏంటంటే ఇండియన్ తరపున ఆడేటప్పుడు లేదా రాష్ట్రం తరపున ఆడేటప్పుడు ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ ఉంటారు. మన దేశీయానికి సంబంధించిన జట్లు జరిగే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి కూడా పోటీలు జరుగుతాయి. అలాగే దేశానికి పోటీలు జరుగుతాయి. ఈ దేశం ఇతర దేశాలతో పోటీ జరిగేటప్పుడు నా భారతదేశం టీం అంతా ఉంది, అందరూ వెళ్తున్నారని గర్వపడతాం మనం. Yes. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సన్ రైజ్ హైదరాబాద్ అన్నారు. సన్ రైజ్ హైదరాబాద్లో ఎవరున్నారంటే హైదరాబాద్ వాడు ఎవరు కనబడ్డు మనకు. అందరూ బయట వాళ్ళే ఉంటారు. ఏ ఒక్కలో ఇద్దరు ఒకటి అరా పెడతారు అంతే. తెలుగు వాళ్ళంతకన్నా వింటారు. మిగతా వాళ్ళందరూ బయట నుంచి తీసుకుంటారు. అంటే ఇది వేలంపాటలో వచ్చేటువంటి పద్ధతి ప్రకారంగా బాగా ఆడగలిగేటువంటి బలిష్టమైనటువంటి వ్యక్తుల్ని మొత్తం ప్రపంచంలో ఉండే జట్టుల నుంచి ఎన్నుకొని అది మా జట్టు అని చెప్పుకొని అక్కడి నుంచి ఆడటం జరుగుతుంది. అయినప్పటికీ మన రాష్ట్రం పేరు దాంట్లో ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రజలందరూ అది మన విజయంగా భావిస్తారు. Yes. ఇలాగే కర్ణాటక ప్రజలు కూడా ఇప్పుడు ఆ విజయాన్ని 24 hours అయినా ఇంకా మర్చిపోలేని పద్ధతిలో ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. దానికి అంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్. మరి నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఏంటి, రిటైర్ అయిపోతారా అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వడం అనేది తను చెప్పలేదు. అంటే ఆల్రెడీ ఇండియన్ క్రికెట్లోంచి ఆయన దాదాపు రిటైర్డ్ అయిపోయినాడే. కానీ ఐపీఎల్ అనేది ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఆడుకోగలిగే అవకాశం. అంటే ఇండియన్ జట్లోంచి బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం తను విడిపోతాను బయటికి వెళ్తాననే మాట చెప్పలేదు. తను ఆడగాళ్ళని ఇంట్రెస్ట్ ఎంతకాలం ఉంటుందో, అభిమానులు ఎంతకాలం దాన్ని నిర్ణయిస్తారు. తర్వాత తన ఇవాళ చూస్తే ఐపీఎల్లో చూస్తే కూడా ఇప్పుడు ఈసారి జరిగినటువంటి జట్లో ఎక్కువ స్కోర్ చేసింది తనే. 43 runs పైన ఆయన కోట్ చేయడం జరిగింది. Yes. అంటే మరి తను రిటైర్డ్ అయ్యేటువంటి మూడ్లో ఉన్నట్టయితే కనబట్టలేదు. అభిమానులు రిటైర్ కావడానికి అసలు అవకాశం లేకుండానే చేస్తారు. కాబట్టి రిటైర్మెంట్ గురించి మనకు పూర్తిగా తెలియదు. చాలా వరకు ఉండకూడదని అనుకుంటాను. ఎందుకంటే జనరల్గా రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందంటే రన్స్ తగ్గిపోతూ ఉంటే లేదా తన ప్రతిభ తగ్గిపోతూ ఉంటే, ప్రతిసారి అపజయం పాలవుతూ ఉంటే, తను ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో తను ఫెయిల్ అవుతూ ఉంటే ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేక రిటైర్మెంట్ ప్రకటించడం అనేది సహజంగా జరుగుతుంది. లేదా వయసు మీద పడిపోయి ఆడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు రిటైర్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కోహ్లీ వయసు పెరుగుతున్నా కూడా ఏమాత్రం కూడా తనలో తగ్గలేదు. Yes. ఆడాలనే తపన ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ధోని కూడా చేసిన పని అదే. అట్లాగే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు చాలామంది. దీంతో వయసుతో సంబంధం లేదు, ఐపీఎల్లో వయసుకు సంబంధం లేదు కాబట్టి వయసు రిస్ట్రిక్షన్స్ లేవు. దీంట్లో ఎవరైనా ఆడవచ్చు. కాబట్టి పబ్లిక్ కోరుకున్నంత కాలం, అభిమానులు అడిగినంత కాలం, తనకు వయసు సహకరించినంత కాలం, తన శక్తి సామర్థ్యాలు ఉన్నంత కాలం ఆడుతూనే ఉంటాడు. ఎక్కడ అతను వెనక్కి వెళ్ళని అనుకున్నాం. Yes. ఇంకా అభిమానులను సంతోషపడుతుందనే భావనే మనం అనుకుందాం. ఏదేమైనప్పటికీ ఐపీఎల్ లోపల ఇవాళ ఒక గొప్ప విజయంగా దీన్ని భావించాలి. కోహ్లీ జీవితంలో ఇది ఒక గొప్ప సంతోషకరమైన విషయం. అలాగే మొత్తం కర్ణాటక ప్రజల యొక్క గొప్ప ఆనందం, బెంగళూరు ప్రజలు ముఖ్యంగా ఎక్కువగా దీన్ని సంతోషపడుతున్నారు. ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉండే కన్నడిగులు అందరూ కూడా ఆనందిస్తున్నారు. కొంతమంది అంటే భారతీయులు ఏదొచ్చినా ఆనందపడగలిగే పరిస్థితి. ఆట ఒక మంచి ఆట చూడగలిగే అవకాశం. మామూలుగా అయితే ఈ ప్రపంచంలో ప్రసిద్ధి పొందినటువంటి అందరూ ఆటగాళ్ళు ఐపీఎల్లో ఆడతారు కాబట్టి ఐపీఎల్ ప్రతి ఆట భారతీయులను ఆనందపరిచేది, సంతోషపరిచేది. Yes. భారతీయులతో పాటుగా ప్రపంచంలో అందరూ క్రికెట్ అభిమానులు అందరూ చూస్తారు. ఎందుకంటే ఇంతమంది గొప్ప ప్లేయర్సు ఒకే సందర్భంలో కలిసి ఆడి వాడి ప్రతిభ చూపించడం, గెలవాలన్న తపన చూపించడం అనేది సాధారణంగా జరగదు. Yes. అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీంట్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు ఆ దేశం తరపున, అలాగే ఇప్పుడు ఆడుతున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ కొత్త పాతల మేలు కలయికతో పాత వాళ్ళందరూ కొత్త వాళ్ళ నుంచి ఒక విజయాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. తర్వాత వాళ్ళలో ఉన్న ఉత్సాహాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. అలాగే కొత్త వాళ్ళందరూ కూడా పాత వాళ్ళల్లో ఉండేటువంటి సీనియారిటీని గౌరవించి వాళ్ళ ఆటను చూసి వీళ్ళు నేర్చుకొని ఇంకా ప్రతిభావంతులు అవ్వడానికి ఇది ఒక గొప్ప అవకాశం. Yes. ఇంతమంది విదేశీయులు ఆడే ఆట చూస్తారు, వాళ్ళతో ఆడతారు, నేరుగా ఆడతారు కదా. అన్ని జట్టుతో ప్రతి జట్టు ఆడుతుంది, ప్రతి జట్టు మిగతా అన్ని జట్టుతో ఆడుతుంది. అంటే ఇన్ని జట్లతో ఆడినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పేరు పొందినటువంటి ఎంతమంది అయితే గొప్ప గొప్ప ఆటగాళ్ళు ఉన్నారో అందరితో ఆటగడిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది చాలా గొప్ప అవకాశం. ఇంతమందితో ఆడినప్పుడు ఏమవుతుందంటే ఆటలో రాణింపు వస్తుంది, కొత్త కొత్త పట్లు తెలుస్తాయి, కొత్త కొత్త ఆలోచనలు తెలుస్తాయి, ఒక్కొక్కరి ఆట తీరు ఎట్లా ఉందో తెలుస్తుంది, తమ ఆటను ఎట్లా మార్చుకోవాలో తెలుస్తుంది. ఆ రకంగా ఒక ప్రతిభావంతుడు దాంట్లోంచి ఉద్భవించే అవకాశం ఉంటుంది. ఇది ప్రేక్షకులకే కాదు, ఇది ఆడుతున్నటువంటి ఆటగాళ్ళకు కూడా గొప్ప అనుభవం, ఇది గొప్ప అనుభూతి. ఇది ఇంతకన్నా గొప్పగా నేర్చుకో అవకాశం వాళ్ళకి ఎప్పుడు దొరకదు. కాబట్టి ఇలాంటి ఒక సందర్భాన్ని ఐపీఎల్ క్రియేట్ చేసినందుకు మనం థ్యాంక్స్ చెప్పక తప్పదు.
ప్రజలందరికీ ఇదే రకంగా ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంకా ఐపీఎల్ వాటిలో కొత్త జట్లు ఇంకా చేరతాయి. మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా చేరబోతున్నాయి. ఇంకా కొన్ని కొత్త జట్లు రాబోతున్నాయి. కాబట్టి ఇంకా మరింతగా ప్లేయర్స్కి డబ్బు రాబోతుంది. దీంట్లో కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల క్రికెట్ని మళ్ళీ ఆటగాడిగా రాణించాలన్న కోరిక చాలా కొత్త వాళ్ళలో పుట్టేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్.